ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఇంకా కరెంట్ అఫైర్స్కు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. సో వీటి గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో దీనిలో ఫస్ట్ అప్డేట్ చూస్తే, నిబంధనల సవరణల ప్రభావం ఏంటో చెప్పండి. గ్రూప్ 1 పై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అంటూ ఈనాడు పేపర్లో పబ్లిష్ అయింది. గ్రూప్ 1 నియామకాలకు సంబంధించిన నిబంధనలను సవరించడం వల్ల అభ్యర్థులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చెప్పాలని ప్రభుత్వాన్ని సోమవారం హైకోర్టు ఆదేశించింది. గత నిబంధనలతో అభ్యర్థులకు ఎలాంటి ప్రయోజనాలు ఉండేవి, సవరణ తర్వాత జరిగిన మార్పులపై స్పష్టతనివ్వాలని సూచించింది. దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధనలను సవరిస్తూ 2018, 2019లలో జారీ చేసిన 1096వ జీవోలతో పాటు ఈ ఏడాది జారీ చేసిన జీవో నెంబర్ 29ను సవాల్ చేస్తూ నల్గొండ జిల్లాకు చెందిన రాంబాబు మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్లు వేశారు. దీనిపై జస్టిస్ సుజయ్ పాల్ ఇంకా జస్టిస్ నామవరపు రాజేశ్వరరావుల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గత నిబంధనల ప్రకారం సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని 1:50 నిష్పత్తిలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు పిలవాలని కోరారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ సర్వీస్ వ్యవహారాలపై సింగిల్ జడ్జి విచారించాల్సి ఉండగా ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ ఎలా వచ్చిందని ప్రశ్నించింది. నిబంధనల సవరణల వల్ల గతానికి ప్రస్తుతానికి ఉన్న తేడాను వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను 25వ తేదీకి వాయిదా వేసింది అంటూ రావడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. 10 రోజుల్లో జేఈఈ మెయిన్ తేదీల వెల్లడి అంటూ ఇచ్చారు ఈనాడు పేపర్లో. అయితే జేఈఈ మెయిన్ 2025 తేదీలను జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ 10 రోజుల్లో ప్రకటించనుంది. జాతీయ విద్యా సంస్థల్లో బీటెక్ సీట్ల భర్తీకి ఏటా జేఈఈ మెయిన్ను 2 విడతలుగా ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తొలి విడత పరీక్షలు జనవరి 20వ తేదీ తర్వాత మొదలవుతాయి. గత 2 ఏళ్లుగా జనవరి 24వ తేదీ నుంచి తొలి విడత పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. నిర్దేశిత క్యాలెండర్ ఉండేలా చూస్తామని గతంలో ఎన్టీఏ ప్రకటించిన నేపథ్యంలో ఈసారి కూడా జనవరి 24 నుంచే పరీక్షలు మొదలు కావచ్చని విద్యార్థులు భావిస్తున్నారు అంటూ సో ఈ విధంగా ఇచ్చారు. సిబిఎస్ఈ పరీక్షలు కూడా గత 2 ఏళ్ల నుంచి ఫిబ్రవరి 15వ తేదీన ప్రారంభమవుతున్నాయి అంటూ ఇవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఎస్ఏలను బీఈడీ అభ్యర్థులతోనే భర్తీ చేయాలి అంటూ ఇచ్చారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్ డిమాండ్ అంటూ మనకైతే రావడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులను 100% బీఈడీ పూర్తి చేసిన వారికే కేటాయించాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఈడీ అభ్యర్థులు బూక్యా కుమార్ పాండు, అశోక్ చౌహాన్, కిరణ్ కుమార్ ఎల్లన్నతో కలిసి మాట్లాడారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో బీఈడీ అభ్యర్థులు ఎస్జీటీ రాసుకునే అవకాశాన్ని కోల్పోయారని వాపోయారు. దీంతో డీఈడీ వారికే ఎస్జీటీ పోస్టులకు అవకాశం లభించిందని, అలాంటప్పుడు స్కూల్ అసిస్టెంట్ పోస్టులన్నింటినీ బీఈడీ వారితోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు విద్యాశాఖలోని 26,000 పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు అంటే సో ఈ విధంగా అయితే రావడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. గురుకుల సమస్యలను పరిష్కరించండి అంటూ ఇచ్చారు. తక్షణమే పని వేళలు మార్చండి, లేదంటే 28న చాక్ డౌన్, పెన్ డౌన్ అంటూ ఇచ్చారు. గురుకుల విద్యా జేఏసీ వెల్లడించినట్లుగా నమస్తే తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయింది. సో దీని గురించి తెలుసుకుందాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జనరల్ గురుకులాల్లోని ఉద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని గురుకుల విద్యా జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. గురుకుల టైం టేబుల్ను వెంటనే మార్చాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆయా సొసైటీల ముఖ్య కార్యదర్శులను
జేఏసీ భాగస్వామ్య గురుకుల సంఘాల బాధ్యులు తదితరులు కలిసి వినతి పత్రాలను అందజేశారు అంట. సో, ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. సర్దుబాటుతో 4000 మంది టీచర్ల బదిలీ అంటూ ఇచ్చారు. కసరత్తు ప్రారంభించిన విద్యాశాఖ 28న ప్రారంభం, వారంలోగా పూర్తి అంటూ ఆంధ్రజ్యోతి పేపర్‌లో పబ్లిష్ అయింది. సో, దీని గురించి తెలుసుకుందాం. సర్దుబాటులో భాగంగా 4000 మంది టీచర్లకు స్థానచలనం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయమై ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన విద్యాశాఖ అధికారులు వారంలోగా ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు. సర్దుబాటులో భాగంగా బదిలీ అయ్యే ఉపాధ్యాయులు దసరా సెలవుల అనంతరం కొత్త పోస్టింగుల్లో చేరేలా కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ఉత్తర్వులను జారీ చేశారు. దీని ప్రకారం తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్న స్కూళ్ల నుంచి ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయనున్నారు. జిల్లా యూనిట్గా చేపడుతున్న ప్రక్రియను ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో 28వ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంది. ఏ ఏ స్కూళ్లలో ఎంతమంది ఉపాధ్యాయులు పనిచేయాలనే విషయంపై ఇప్పటికే మార్గదర్శకాలు ఖరారు చేశారు. దీని ప్రకారం ప్రైమరీ స్కూళ్లలో 1-10 మంది విద్యార్థులుండే స్కూళ్లలో ఒక టీచర్, 11-60 మంది ఉండేటటువంటి విద్యార్థులుండే స్కూళ్లలో ఇద్దరు, ఇంకా 90 మంది ఉంటే గనక ముగ్గురు టీచర్లు, 120 మంది విద్యార్థులుండే స్కూళ్లలో నలుగురు టీచర్లు, 150 మంది ఉంటే ఐదుగురు, 200 మంది ఉంటే ఆరుగురు టీచర్లు ఉండాలని. సో, ఈ విధంగా అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. 1వ తరగతి నుంచి 10థ్ వరకు కొత్త సిలబస్ బుక్స్ అంటూ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరంలో మార్పు. స్కూళ్లు తెరిచే నాటికి రెడీ. జాతీయ కరిక్యులం ఆధారం. మొదట సైన్స్, హ్యూమానిటీస్ సబ్జెక్టుల్లో అమలు. రెండో విడతలో హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ. సిలబస్ రూపకల్పన బాధ్యత ఎన్సీఈఆర్టీకి. సిబిఎస్ఈ, ఐసీఎస్ఈకి దీటుగా నిపుణుల కమిటీ నియమించాలని నిర్ణయం. జూనియర్ డిగ్రీ లెక్చరర్లు, వర్సిటీ అధ్యాపకులకు చోటు అంటూ. సో, ఈ విధంగా అయితే ఇచ్చారు. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. గురుకులాల్లో సమస్యలు పరిష్కరించాలి అంటూ రావడం జరిగింది విజయక్రాంతి పేపర్లో అయితే. టీఎస్ యూటీఎఫ్ గురుకుల జేఏసీ డిమాండ్ 28న ఇందిరా పార్క్ వద్ద ధర్నా అంటూ ఇచ్చారు మనకు. ఈ నెల 28న ఇందిరా పార్క్ వద్ద చేపట్టబోయే మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఎస్ యూటీఎఫ్ అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి తదితరులు పిలుపునిచ్చారు. సోమవారం దోమలగూడలోని టీఎస్ యూటీఎఫ్ కార్యాలయంలో టీఎస్ యూటీఎఫ్ ఇంకా గురుకుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గురుకులాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు మౌలిక వసతుల లేమితో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 25 సమస్యలతో చార్టర్ ఆఫ్ డిమాండ్స్ రూపొందించి పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించిన ఆ సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు అంటూ ఇచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 12న ప్రభుత్వానికి దశల వారీ పోరాట కార్యక్రమానికి నోటీసులు ఇచ్చి 2 దశల పోరాటం నిర్వహించామని వారు తెలిపారు అంటూ ఇచ్చారు. ఇక నెక్స్ట్ అప్డేట్. గిన్నిస్ రికార్డుతో ప్రశాంతి అంటూ ఇచ్చారు. గిన్నిస్ బుక్ రికార్డుతో ప్రశాంతి అంటూ ఇచ్చారు. రెండోసారి గిన్నిస్ బుక్ రికార్డు అంటూ తెలిపారనమాట. మనకు ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. వనపర్తికి చెందిన మారం ప్రశాంతి రెండోసారి గిన్నిస్ బుక్లో పేరు నమోదు చేసుకున్నారు. మహిళా మనోవికాస్ వ్యవస్థాపకురాలు మాధవి నేతృత్వంలో 450 మంది మహిళలు 58,112 క్రోన్చట్ స్క్వేర్స్ను అతి తక్కువ సమయంలో రూపొందించి ప్రదర్శించి గిన్నిస్ బుక్ రికార్డును సాధించారు అంటూ తెలిపారు. ఇక నెక్స్ట్ అప్డేట్. కరెంట్ అఫైర్స్కి సంబంధించి రియా సింగా మిస్ యూనివర్స్ ఇండియా అంటూ ఇచ్చారు. మిస్ యూనివర్స్ పోటీలకు భారత్ నుంచి ప్రాతినిధ్యం. నవంబర్ 16న మెక్సికోలో ఫైనల్స్ అంటూ ఇచ్చారనమాట. దీనికి సంబంధించి చూస్తే గుజరాత్కు చెందిన రియా సింగా మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటాన్ని గెలుచుకుంది. ఆమె త్వరలో జరగనున్న మిస్ యూనివర్స్ 2024 పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. రాజస్థాన్లోని జైపూర్లో ఉత్కంఠగా జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2024 గ్రాండ్ ఫినాలే పోటీల్లో
రియా సింగా విజేతగా నిలిచింది. ఫైనల్‌లో 51 మంది ఫైనలిస్టులను వెనక్కి నెట్టి కిరీటాన్ని సొంతం చేసుకుంది. అంటూ ఈ విధంగా అయితే ఇచ్చారు. అదేవిధంగా ఇక మిస్ యూనివర్స్ ఈవెంట్‌లో ఈ ఏడాది నవంబర్ 16న మెక్సికోలో జరగనున్నది అంటూ కూడా మనకైతే ఇచ్చారనమాట. నెక్స్ట్ అప్డేట్. హెచ్ఐవి వ్యాక్సిన్ అప్డేట్ అంటూ రావడం జరిగింది. వారం వ్యవధిలో 2 డోసులతో వైరస్‌కు చెక్. తాజాగా ఎంఐటీ శాస్త్రవేత్తల ప్రకటన అంటూ ఈ విధంగా అయితే వచ్చిందనమాట. నెక్స్ట్ అప్డేట్. తెలుగు తేజం సతీష్ కత్తులకు అరుదైన గౌరవం అంటూ రావడం జరిగింది. దీని గురించి తెలుసుకుందాం. అమెరికా క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ సతీష్ కత్తులకు అరుదైన గౌరవం దక్కింది. ప్రెసిడెంట్స్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్న తొలి తెలుగువాడిగా ఆయన ఘనత సాధించారు. మంగళవారం వాషింగ్టన్ సెనేట్ భవనంలో జోయ్ మన్చిన్ చేతుల మీదుగా సతీష్ కత్తుల ఈ అవార్డును స్వీకరించారు అంటూ ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ జాబ్ అప్డేట్స్కి సంబంధించి చూస్తే ఏఐఏటిఎస్ఎల్లో 208 ఖాళీల భర్తీకి గాను 208 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి ఇంటర్వ్యూ తేదీ అక్టోబర్ 7. నెక్స్ట్ అప్డేట్. ఏవిఎన్ఎల్లో 81 పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అక్టోబర్ 11 అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనమాట. ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అప్డేట్. ఐఐటి బాంబేలో 13 ఖాళీల భర్తీకి గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అక్టోబర్ 9వ తేదీ దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అయితే లాస్ట్ డేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.